కాస్త పులిహార పెట్టడమో, కాస్త దద్దోజనం పెట్టడమో, కాస్త భోజనాలు ఏర్పాటు చేయడమో చేసుంటే వాళ్ళు అక్కడ కూర్చుంటారు కదా, లైన్లో కూర్చున్నాయా మీకు పెడుతున్నాం, మీ దగ్గరికే తెస్తున్నాం అని జరుగుతుంది కదా. ఇక్కడ జవాబుదారీ తీసుకోలేదు. రెండవది ఇక్కడ ఇంకొక కీలకమైన విషయం చాలా మందికి తెలియట్లేదు. ఇక్కడ ఈ సిస్టంలో ఒక పెద్ద ల్యాప్సెస్ ఉంది. కౌంటర్ని ఇక్కడ ఇట్లా పెట్టడం వలన అంటే నువ్వు ఏం చేయాలి, తిరుమల తిరుపతి దేవస్థానానికి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏరియాలు ఉన్నాయి కదా, కళ్యాణ మండపాలు అవి ఉన్నాయి కదా, ఆయా ప్రదేశాల్లో బుక్ చేస్తే అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి కూర్చోవాల్సిన అవసరం లేదుగా, ఇంత టెన్షన్ ఉండదుగా. నెంబర్ 1. రెండవది ఇక్కడికే వచ్చేసేటప్పటికి ఇప్పుడు ఏంటో తెలుసా మీకు అతిపెద్ద ప్రెషరు ఊరి మీదన. ఇవాళ మనం వెళ్ళి క్యూ లైన్లో నుంచున్నాం, ఇవాళ మనకి రాలేదు. ఇవాళ మనం కూర్చున్న వాళ్ళకి ఇవాళ 3 రోజులకు బుక్ చేశారు నేను రాత్రి నుంచి. అంటే ఇవాళ నేను టికెట్ తీసుకున్నటువంటి వాడిని ఎల్లుండి నాకు దర్శనం అంటే ఈ 2 రోజులు ఎక్కడ ఉండాలి నేను? ధనవంతుడైతే హోటల్లో దిగుతాడు. అక్కడికి వచ్చినటువంటి భక్తుల్లో చాలా మంది సామాన్యులే, పేదలే. వాళ్ళందరూ ఏం చేస్తారు, ఇప్పుడు ఒక్కొక్క ఆ కొండపైన తిరుగుతూ ఉండటమో, తిరుపతి చుట్టూతో తిరగడమో, లేకపోతే ఆ శ్రీకాళహస్తి వెళ్ళొద్దాం, లేకపోతే తిరుచానూరు వెళ్ళొద్దాం, అక్కడ రష్ పెరిగిపోతుంది. ఇప్పుడు తిరుపతి అంతా ఇప్పుడు ఫుల్ క్రౌడ్ అయిపోతుంది. మళ్ళీ రేపు 13